హలో అండి, నమస్తే, వెల్కమ్ టు మీ సైలాస్ కిచెన్. సైలాస్ కిచెన్లో ఆలూ ఫ్రైయా ఎన్నిసార్లు చేశారు? మళ్ళీ ఏంటి అంటే ఇది చాలా కొత్తది, ఇది చాలా డిఫరెంట్గా చేయొచ్చు, చాలా టేస్టీగా చేయొచ్చు, ముఖ్యంగా లంచ్ బాక్స్లోకి పెట్టచ్చు, అంత టేస్టీగా ఉంటుంది. దానికి కారణం ఏంటంటే ఇదిగోండి, ఆలుగడ్డల్ని ఇలా కట్ చేసుకోండి, పొట్టుతో సహా ఏ కర్రీ ఉన్నా కానీ అది మన హెల్త్కి చాలా మంచిది. బీరకాయ, సొరకాయ, దోసకాయ, ఆలుగడ్డ, ఇంకా చాలా ఉంటాయి. బెండకాయ, దొండకాయకి అయితే పొట్టే తీయం అసలు, కాకరకాయ కూడా లైట్గానే తీయాలి. సో ఈ పొట్టుతో సహా ఇలా రౌండ్గా కట్ చేసుకోండి. ఉప్పు పసుపులో వేసి పెట్టిన కలర్ పోకుండా ఉండటానికి. అయిపోయింది. ఆ కటింగే స్పెషల్. అండ్ ఈ పోపులో ఏంటంటే మనం వేసే ఇంగ్రీడియంట్స్ ఒక్కొక్కటి ఎలాంటి ఫ్లేవర్స్ తీసుకొస్తాయంటే, పిల్లలకి ఏం అయినట్టే ఉంటుంది, ఉల్లిపాయ లేదు ఏం లేదు, కానీ కలుపుకోవడానికి చాలా వస్తుంది. అండ్ తినడానికి ఆ స్మెల్ చాలా టెంప్టింగ్గా ఉంటుంది, ముఖ్యంగా చూడటానికి. జో దిక్తా ఓ బిక్తా, నేను చాలాసార్లు చెప్తాను. సో ఆ దిక్తా ఏదైతే ఉందో దాన్ని చాలా ఏమంటారు ఇంట్రెస్టింగ్గా చేయండి, ఇష్టంగా తినేస్తారు, డిఫరెంట్గా డెఫినెట్గా ఉంటుంది. చేసేనా మరి? ఇంగ్రీడియంట్స్ ఒక్కసారి చూద్దామా. కొంచెం నూనె, జీలకర్ర, ఆవాలు, నువ్వులు, పచ్చిమిర్చి, కొద్దిగా మిరియాల పొడి, ఉప్పు, పసుపు, కారము, చిల్లీ ఫ్లేక్స్, ఆలుగడ్డ, కరివేపాకు, కొత్తిమీర. దట్స్ ఆల్. అసలు ఏం ఇంగ్రీడియంట్స్ లేవు. నేను కొంచెం ఆయిల్ వేసాను, ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసాను. 1/2 కిలో మీద 300 గ్రాముల ఆలుగడ్డ ఉంది. కొంచెం నీళ్లు పడినాయి ఇందాక, అందుకని చిట్పట అంటుంది. సో తాలింపులో సింపుల్గా ఆవాలు, జీలకర్ర 1 టీ స్పూన్, నువ్వులు కూడా మర్చిపోకండి. ఇందులో 1 టీ స్పూన్ కన్నా ఎక్కువే ఉంది, 1.5 టీ స్పూన్ నువ్వులు, పచ్చిమిరపకాయలు చక్కగా గోలాలి పచ్చిమిరపకాయలు, అందుకే ముందే వేసేసిన. గోలాలేంటో గోలించడం ఏంటో, వేగాలి, వేయించాలి. హ్యాపీ. మామూలుగా నువ్వులు వేస్తే చిట్పటా అంటుంది స్టార్టింగ్లో, అయినా ఇప్పుడు ఎందుకు అనట్లేదు, ఆవాలు కానీ జీలకర్ర పైకి లేవట్లేదు ఎందుకు? ఆయిల్ చల్లగా ఉన్నప్పుడే కొంచెం ఉప్పు వేసి పెడితే కనుక ఆయిల్లో మనకి తాలింపు చిటపట అనదు. ఇట్లా పైకి రావటం, చిందటం, ఇది ఉంది చూసారా, మన నువ్వులు ఉన్నాయి చూసారా, అవి పేలుతాయి, అవి ఏం జరగవు. చాలు, నాకు వేగింది. ఉప్పు పసుపులో చేసి పెట్టుకున్న ఆలుగడ్డ, మరీ సన్నగా కాదు, దొడ్డుగా అస్సలే కాదు, మరీ సన్నగా ఉంటే పీస్ అయిపోతుంది. నో ఉల్లిపాయ, మీకు ఉల్లిపాయ పోసే పని తప్పించాను ఇవాళ. కొంచెం మీడియం ఫ్లేమ్లో పెడుతున్నాను. దీని మీద మూత ఉంది, ఇది కింద పడేసి పగలగొట్టాను కదా అని పారేయలేం కదండి. మనం ఎంత పొదుపు చేస్తే సంసారం నడుస్తుంది చెప్పండి? మనం ఎంత పొదుపు చేస్తే సంసారం నడుస్తుంది చెప్పండి? మా సార్ అంటారులేండి, నీకు వెనక నుంచి ఏనుగుపోయినా ఏం లేదు, ముందు నుంచి చీమ పోవద్దు అని, అలా నా టైప్ అదే. సో ఇలాగ ఉంచుతున్నా. నేను మూత పెట్టి మంచిగా తీసుకుంటా, లేపుకుంటా, ఒక 10 నిమిషాలు అటు ఇటు తిప్పుకుంటా వేయించండి. 10 నిమిషాల తర్వాత ఏం చేయాలో చెప్తాను. చూడా, 10 నిమిషాల నుంచి అటు ఇటు తిప్పుకుంటూ వేస్తున్నా. మంచిగా వేగింది, ఆల్రెడీ పోపు అంతా మంచిగా అంటుకుంది దీనికి. ఇదే నాకు కావాల్సింది. అండ్ కొద్దిగా పసుపు ఇప్పుడు వేస్తున్నా చూడండి, ఉప్పు కూడా. పసుపు ఒక 1/2 టీ స్పూను, ఉప్పు ఒక 1 టీ స్పూను, కరివేపాకు, అండ్ దెన్ మిరియాల పొడి, చిల్లీ ఫ్లేక్స్ ఒక 1.5 టీ స్పూన్, ఎర్ర కారం కూడా ఒక 1 టీ స్పూన్, అన్నీ వేసేసిన. కొత్తిమీర కూడా వేసేస్తున్నా. కూర అయిపోయింది. ఇంత సింపుల్, అంత డిఫరెంట్గా టేస్టీగా, చూడగానే తినాలనిపించేట్టు కనపడుతుందో చూడండి. దీనికి ఇఫ్ ఎట్ ఆల్ యూ లైక్ నిమ్మరసం యాడ్ చేసుకోవచ్చు. వద్దు కారంగా అలాగే ఉండాలంటే ఇలానే ఉండాలి. చాలు, కట్టేస్తున్నా. అయిపోయింది కర్రీ. ఉప్పు, కారం, పసుపు అవన్నీ వేయగానే కట్టేసిన. చూడటానికి డిఫరెంట్గా లేదు, మీరు ఏదో స్పెషల్ కర్రీ చేసినట్టు, కానీ దీనికోసం మనం ఏం కష్టపడ్డామండి, అదొక్కటే మనకి కష్టం. అంటే క్రియేటివ్గా ఆలోచించి దీన్ని ఇలా కట్ చేసి ఇలా చేద్దామని. ఇదిగోండి, ఇది దబ్బ నిమ్మకాయ జ్యూస్. దబ్బ నిమ్మకాయ అంటారు, దబ్బకాయలు అంటారు, కర్ణకాయలు అంటారు. వాటి జ్యూస్ కూడా యాజ్ ఇట్ ఈజ్ దీని లెక్కనే ఉంటుందండి, నిమ్మకాయ రసం లాగానే ఉంటుంది. అది కావాలంటే కొంచెం యాడ్ చేసి, పులుపు కోసం లిటిల్ పులుపు. ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనము నిమ్మరసం లాగా వాడచ్చు, పులిహోరకి వాడచ్చు. నిమ్మరసమే యాజ్ ఇట్ ఈస్గా. వాహ్. దట్స్ ఆల్. ఇదిగోండి మన ఫేవరెట్ డిష్
నిద్ర కొట్టేస్తుంది అంతే. పెద్దగా డీప్ ఫ్రై చేసింది లేదు, కానీ డీప్ ఫ్రై లాగా బిల్డప్ అయితే ఇచ్చేసినాం. పెద్దగా కష్టపడింది లేదు, కానీ ఒక స్పెషల్ లుక్ అయితే ఇచ్చేసినాం. దాని మీద కూర్చొని వర్క్ చేసింది లేదు, కానీ పిల్లలు తిన్నాక అమ్మ ఎలా చేసావు అని అడిగేట్టు చేసాం. ఇదిగోండి, జస్ట్ 4 ముక్కలు ఎంత కర్రీ కలుస్తుందో చూడండి, ఎంత అన్నం కలుస్తుందో చూడండి. ముక్క చూసారా, ఇట్లా విడిపోతుంది అంతే. దీనిలో మనకి నిమ్మరసం కూడా కలిసింది, ఇంకా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. చాలా డిఫరెంట్ టేస్ట్తో బాగుంటుందండి. ఇందులో ఘాటి అన్నీ కలిసినాయి, మిరియాలు, చిల్లీ ఫ్లేక్స్, పచ్చిమిర్చి. ఇది ఒకసారి తింటే మీరు ఇప్పటిదాకా వేరే ఆలు రెసిపీస్ అన్నీ ఎందుకు తిన్నాం రా బాబు, ఇది ఫస్ట్ నుంచి తెలుసుంటే ఇదే చేసుకునే వాళ్ళం కదా అంటారు. అంత బాగుంది, వెరీ నైస్ అండి. పులుపు కూడా సట్టల్గా ఉంది, పుల్లగా లేదు. చాలా బాగుంది. ఇంకేంటి ఆలస్యం, ఇదిగోండి ఇదే మన ఆలు ఫ్రై. మీరు చేసి తిని తృప్తిగా తినిస్తే చూడాలని ఉంది నాకు. చేస్తారు కదా, చేసినాక మీ కామెంట్ ఏంటనేది చెప్పండి. ఆలు రెసిపీస్లో అసలు మీకు ఏది ఇష్టం కూడా నాకు చెప్పండి ఒకసారి, నేను నెక్స్ట్ చేయడానికి ట్రై చేస్తాను. బాయ్, థ్యాంక్ యూ సో మచ్.